మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు డ్యూయల్ రోల్స్ చేశాడు. జైలు అవకుశలో ముగ్గురిగా కూడా కనిపించాడు. తను డబుల్ లేదంటే ట్రిపుల్ ఫోటో కాన్సెప్ట్తో తీసిన సినిమా ప్రతిసారి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు అంతకు మించే సాహసం చేయబోతున్నాడు. 1+1, 1+2 ఆఫర్స్ని దాటి ఏకంగా 2+2 ఆఫర్ చేస్తున్నాడు. ఈ డౌట్లు రావడానికి తన డ్రీమ్ ప్రాజెక్టే కారణం. సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ మూవీ తీస్తున్న నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్తో నలుగురు కవలల సినిమా తీయబోతున్నాడట. నిజానికి డ్రాగన్ తర్వాత దేవర 2నే పట్టాలెక్కాలి. కానీ దానికంటే ముందే ఎన్టీఆర్ ఈ సినిమాని చేయాలనుకోవడానికి కారణం తన డ్రీమ్ ప్రాజెక్ట్కి కావాల్సిన కథని నెల్సన్ దిలీప్ రెడీ చేయడమే. ఇండియాలో ఇంతవరకు నలుగురు పాత్రల్లో కనిపించింది కమల్ హాసన్ మాత్రమే. మైకేల్ మదన కామరాజుగా తన అప్పట్లోనే కాదు, దశావతారంలో 10 పాత్రల్లో కనిపించి రీసెంట్ టైంలో కూడా ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత అలాంటి రిస్క్ ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఇందుకు తన తాత సినిమాని పూర్తి స్థాయిలో వాడబోతున్నారని తెలుస్తోంది. అదే సెన్సేషన్ అయ్యేలా ఉంది. అదేంటో చూసేయండి. ఆంధ్రవాలలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించాడు. మరీ నునుగు మీసాలోడు తండ్రేంటనే కమెంట్లు, పూరి జగన్నాథ్ అతిమేకింగ్ వల్ల ఆ సినిమా యావరేజ్గానే ఆడిందన్నారు. కట్ చేస్తే అదుర్స్లో డ్యూయల్ రోల్ వేశాడు ఎన్టీఆర్. అది టైటిల్కి తగ్గట్టే అదుర్స్ అంది. ఇక జైలవకుశలో ముగ్గురి పాత్రలో పాతుకుపోయాడు. ఒకరు డీసెంట్, ఇంకొకరు కామెడీ, మూడో పాత్రలో విలనిజం. మొత్తంగా జైలవకుశతో మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మనగాళ్ల రికార్డ్ని రీచ్ అయ్యాడు. ఇలా ఒకే హీరో 3 పాత్రలతో ప్రయోగం చేయటం, చిరు తర్వాత ఎన్టీఆర్ అవ్వటం, అది బ్లాక్ బస్టర్ అవ్వటంతో సీన్ మారిపోయింది. కట్ చేస్తే ఇదే ఎన్టీఆర్ ఇప్పుడు 4 పాత్రల్లో కనిపించబోతున్నాడు. తన తాత చేసిన మైథాలజీ మూవీ దానవీర సూరకర్ణకి మోడ్రన్ వర్షన్ చేయబోతున్నాడు. అందులో సీనియర్ ఎన్టీఆర్ కర్ణగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా కనిపించాడు. అయితే అదే కథని మోడ్రన్ సొసైటీకి అప్లై చేయబోతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ టీమ్. ఇప్పుడున్న సొసైటీలో కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడితో పాటు అర్జునుడు మళ్లీ జన్మిస్తే అనే పాయింట్నే ఇంకో కొత్తగా ఏదైనా చేసేందుకు నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్ ప్రయోగాలు చేస్తున్నాడట. ఆల్రెడీ ఐడియా ఎన్టీఆర్తో డిస్కస్ చేసి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. సితారా బ్యానర్లో ఇప్పటి వరకు 49 సినిమాలు వచ్చాయి. 50వ మూవీగా ఎన్టీఆర్ 4 పాత్రల ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నాడు. ప్రెజెంట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 తీస్తున్నాడు. ఇది అవ్వగానే ఎన్టీఆర్తో దానవీర సూరకర్ణ మోడ్రన్ వర్షన్ ప్లాన్ చేస్తున్నాడట. ఆలోపు తను కూడా ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్ షూటింగ్ పూర్తి చేసుకుంటాడు. మొత్తంగా మైకేల్ మదన కామరాజు అంటూ 4 పాత్రలతో అప్పట్లో కమల్ హాసన్ అతి వీర భయంకర కామెడీ ప్రయోగం చేశాడు. దశావతారంలో 10 అవతారాలు ఎత్తాడు. అలాంటి ప్రయోగం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో హీరో చేయలేదు. సో 10 అవతారాలు పక్కన పెడితే 2+2 మొత్తంగా 4 పాత్రలు వేసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.